అసలు ఏరోప్లేన్ కనిపెట్టిందే మా జగనన్న. వైసీపీకి సిగ్గు లేదు, ఇది నేను అనలేదు, ఎవరో కామెంట్ చేశారు. వైసీపీ చేసిందేమీ లేదు, దొబ్బేయడం తప్ప. సార్ ప్లీజ్ ఇగ్నోర్ మావిగన్ మావయ్య. ఎంత క్యూట్ గా చెప్పారండి ఆయన ఎవరో గాని. 6% పీపుల్ గేస్ అంట. అంటే ఎవరైతే జగన్ కి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ గేస్ అని చెప్పేసి ఇక్కడ కామెంట్ వచ్చింది. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు దేని గురించైనా మాట్లాడుకుంటున్నారు అంటే అది ఒకే ఒక్క టాపిక్, భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. అయితే 2015లోనే చంద్రబాబు గారు ఈ ప్రతిపాదికను తీసుకొచ్చారు. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ గారు చాలా మాటలన్నారు. అవేంటంటే ఎర్ర బస్ కూడా రాని చోట ఎయిర్ బస్ తీసుకొస్తారంట, అలానే ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటూ అధికారులు కూర్చున్నారు, ఇంకా ఇంకొకటి తీసుకొచ్చి ఏం చేస్తారు, ప్రజల దగ్గర అన్యాయంగా భూములు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన చాలా మాట్లాడారు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఇప్పుడు 2026లో మోదీ గారి చేతుల మీదుగా అట్టహాసంగా ఈ ప్రారంభోత్సవాన్ని జరిపారు. అయితే ఇప్పుడు జగన్ గారు మరో ఇష్యూను తీసుకొచ్చారు. గత కొన్ని రోజులుగా వింటున్నాం క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ. అంటే నేను నా హయాంలోనే మొత్తం కంప్లీట్ చేసేసాను, బట్ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి మొత్తం క్రెడిట్ అంతా ఆయన మీద వేసేసుకుంటున్నారు, క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మనం టీడీపీని పక్కన పెట్టేద్దాం, వైసీపీని పక్కన పెట్టేద్దాం. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయాలు కదా మనకు కావాల్సింది. అందుకే మన ఛానల్ ఇప్పుడు ఒక పోల్ ని నిర్వహించింది. అందులో ప్రజలు ఎవరికి ఓటేశారు, వారి మాటలు ఎలా ఉన్నాయి, వారి కామెంట్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాం. ఓకే, మనం ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది అనే విషయానికి వస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంది. మనకి కూటమి ప్రభుత్వానికి వచ్చేసి 93% ఓట్లేశారు అండ్ వైసీపీ ప్రభుత్వానికి వచ్చేసి 7% మాత్రమే ఓటేశారు. అండ్ వాళ్ళ కామెంట్స్ కూడా ఒకసారి చూద్దాం. కూటమి సిబిఎన్ అండ్ ఎర్ర బస్ కూడా రాదు అన్నవాడు క్రెడిట్ ఎలా తీసుకుంటాడు, ఇది ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట. నెక్స్ట్, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానిదే. జలగన్న క్రెడిట్ కొట్టేద్దామని చూశాడు, కుదరలేదు, ఆ చక్కటి చిరునవ్వు కూడా పోయింది. సో ఎంతో అందంగా వ్యంగ్యంగా ఆయన కామెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పడగొట్టడం తప్ప కట్టడం రానోడికి క్రెడిట్ కోరుకునే అర్హతే లేదు. ఇది మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పకుండా మాట్లాడతారు. ఎందుకంటే జగనన్న పరిపాలనలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికని కూల్చేశాడు. ఆ విషయం గుర్తు తెచ్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే ఈసారి ఈ భోగాపురంని కూడా ఏం చేస్తారా అని ఆలోచన వచ్చి నాకు తెలిసి ఈ కామెంట్ చేసుంటారు. మాకు పడగొట్టడం తొడగొట్టినంత ఈజీగా చేస్తాం, కట్టటమా మా వల్ల కాదు. ఇది కూడా నాకు తెలిసి ప్రజావేదిక గురించే. హౌ దిస్ ఫెలో హ్యాస్ గాట్ 6%. ఐ థింక్ ఈ కామెంట్ వచ్చేసి నిన్నటిది అయ్యి ఉంటుంది. నిన్న 6% మాత్రమే ఓటింగ్ వచ్చింది. సిబిఎన్ గాది జై కూటమి. అసలు ఏరోప్లేన్ కనిపెట్టిందే మా జగనన్న. అవునంట, చాలా మంది చెబుతున్నారు. సో ఏరోప్లేన్ కనిపెట్టింది, అది ఎలా ఎగురుతుంది, ఎలా దించింది కూడా ఆయనే కనిపెట్టారంట. వైసీపీకి సిగ్గు లేదు, ఇది నేను అనలేదు, ఎవరో కామెంట్ చేశారు. వైసీపీ చేసిందేమీ లేదు, దొబ్బేయడం తప్ప. కూటమి ప్రభుత్వం జై సిబిఎన్, జై టీడీపీ. కూటమి సిబిఎన్, ఏపీ కింగ్. కూటమి 100% కూటమి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి అవసరం. సార్ ప్లీజ్ ఇగ్నోర్ మావిగన్ మావయ్య. ఎంత క్యూట్ గా చెప్పారండి ఆయన ఎవరో గాని. వాట్ ఆన్సర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఎస్, మీరేం అనుకుంటున్నారు, మీరు క్రెడిట్ ఎవరిది అని అనుకుంటున్నారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ సేమ్ జై మన కూటమి ప్రభుత్వం, జై జై మన ఏకైక రాజధాని అమరావతి. క్రెడిట్ విల్ గో టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్. కూటమి ప్రభుత్వం 6% పీపుల్ గేస్ అంట. అంటే ఎవరైతే జగన్కి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ గేస్ అని చెప్పేసి ఇక్కడ కామెంట్ వచ్చింది. ఓన్లీ పబ్లిక్ మనీ. మళ్ళీ వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయిస్తారా? ప్రజల్లో ఉన్న భయం అదే. ఆయన అధికారంలోకి రాగానే ఏదైతే తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు ఉన్నాయో ఆల్మోస్ట్ చాలా వరకు వాటిని ఆపేశారు, కూల్చేశారు, ఇవన్నీ చేశారు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ ఇది కూడా క్లోజ్ చేయిస్తారా, కూల్చేస్తారా అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. భోగాపురం విమానాశ్రయ పనికి అవసరమైన గొడ్డళ్లను పంపించినది మా జలగన్నదే. ఇది నిజంగా ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ భోగాపురం విమానాశ్రయానికి అక్కడికి ఏవైనా వస్తువులు కావాలంటే, ముఖ్యంగా గొడ్డలు కావాలంటే కనుక అవి మా జగనన్నే పంపించాడు అని చెప్పి, జలగన్నే పంపించాడని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. మౌత్ మోషన్ గాలికి ఎవర్ విజనరీకి కంపారిజన్ ఏంటి?
మౌత్ మోషన్ వాళ్ళకి, ఫ్యూచర్ కంపారిజన్ వాళ్ళకి అసలు మీరు ఎలా పోలిక పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. పెయిడ్ పోస్టింగ్ పక్కా ఇది. ఎవరైనా పెయిడ్ పోస్టింగ్ పెడతారా అండి? నో, ఇదైతే పెయిడ్ పోస్టింగ్ కాదు. నిజంగా ఇప్పుడు మీరు ఈ కామెంట్ పెట్టారు, మీకేమన్నా పే చేశారా? లేదు కదా, మీరు క్యాజువల్గానే పెట్టారుగా. అలానే మిగిలిన అందరూ కూడా అలానే కామెంట్ చేశారు. రఫా అంటే ఏం క్రియేట్ కావు, నీడ్స్ డివోషన్, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. జగనన్న గారు ప్రభుత్వంలోకి వచ్చాక రప్పా అంటూ చాలా చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో ఆ పదాలనే ఇక్కడ రఫా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎర్ర బస్సు రాదు అనే వాళ్ళకి క్రియేట్ ఎలా వస్తుంది? అధికారంలోకి వస్తే కేసులు ఎన్ని ఆపేస్తాను అన్నావు కదా, అన్నీ వింటున్నాం. ఎస్, ప్రజలు అన్నీ వింటున్నాము, మీరు ఎన్ని చెప్పినా నమ్మడానికి మేము సిద్ధంగా లేమనేసి వాళ్ళు చెబుతున్నారు. 500 ఎకరాలు దొబ్బేయాలి అనుకున్నవాడు, అవును, ముందు ఆ ప్రాజెక్ట్కి 2600 ఎకరాలు అనుకుంటా శాంక్షన్ చేశారు. బట్ అందులో జగన్ గారు తగ్గించేశారు, ఒక 500 ఏకర్స్. దేశ రాష్ట్ర ప్రజలది. రప్పా ఓన్లీ జగన్ అండ్ గూన్స్ రికార్డ్. ఎస్, రప్పా ఎలా అయితే చేస్తారో నెక్స్ట్ అదే వస్తుంది అంటున్నారు. 100% కూటమి. మాఫియా ముఠా పార్టీ వైఎస్ఆర్సీపీ. వావ్, ఓ వావ్ అంటున్నారు. ఈ తూరి జగన్ గెలవడం కష్టం. ఈ తూరి అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో జగన్ గెలవడం కష్టం అని చెప్పేసి వాళ్ళ భాషలో చెబుతున్నారు. పులివెందుల పంచాయతీ దెబ్బ, భోగాపురం ఎయిర్పోర్ట్. అబ్బా ఈ కామెంట్ భలే ఉంది కదండి. అంటే ఒక యాసలో ప్రాసలో చెప్పాడనమాట. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ డి నాట్ ఈవెన్ బిల్డ్ బేసిక్ రోడ్స్. హౌ కెన్ దే బిల్డ్ ఎయిర్పోర్ట్స్ అండ్ సీ పోర్ట్స్? దే ఓన్లీ న్యూ టు డెస్ట్రాయ్ థింగ్స్ బట్ నాట్ టు బిల్డ్ న్యూ థింగ్స్. జై గొడ్డలి పార్టీ. ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం రోడ్లు వేయడం కూడా రాదు, ఇలాంటి వాళ్ళు ఎయిర్పోర్ట్లు కట్టేస్తారు, స్టీల్ ప్లాంట్లు కట్టేస్తారంటే ఎలా నమ్ముతామని చెప్పేసి ఆయన అంటున్నారు. వైసీపీ హౌస్ ఓన్లీ స్కీమ్ అండ్ స్కామ్ టీఈటీ రిజల్ట్స్ 151 to 11. ఈయన సింగిల్ వర్డ్లో చెప్పేశాడు. వాళ్ళు కనుక కరెక్ట్గా ఉండుంటే ఆయన 151 నుంచి 11కి రారు కదా అని చెప్తున్నారు. ఇది మనం నోట్తో చదవలేము. సో నెక్స్ట్ జై జగన్. ఓకే, ఆబ్వియస్గా ఆయనకు కూడా సపోర్టర్స్ ఉంటారు కాబట్టి. జగన్ గజ దొంగ, సైకో, వీడు నోరు విప్పితే అన్ని అబద్ధాలే చెప్తాడు. నేను చెప్పలేదండి, ప్రజలే చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎంత డెవలప్ చేసినా, ఎన్ని అద్భుత కట్టణాలు కట్టినా, మా జగనన్న నెక్స్ట్ సీఎం అయితే వెంటనే ఆ పేర్లను తీసేసి తన పేర్లు రాయించుకుని శిలా పథకాలు పెట్టుకుంటాడు. మా జగనన్నకి డెవలప్ చేయడం రాకపోయినా డెవలప్ చేసిన వాటిని తన పేరు మీద ఎలా మార్చుకోవాలో బాగా తెలుసు. అంటే మా జగనన్నకు డబ్బులు డాష్వర్డ్, కానీ ఎలా డెవలప్ చేయాలో తెలీదు. చిన్నవాడు, క్షమించి అతన్ని అభిమానించండి. ఎవరో ఈయనకి వీరాభిమాని అయి ఉంటాడు, ఆయనకి పని చేయడం రాదు, కానీ మళ్ళీ ఆయన్ని అభిమానించండి, ఆయన్ని గెలిపించండి అని చెబుతున్నాడు. సరే అండి, ఇప్పటి వరకు చూసారుగా. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి. ఈ కామెంట్స్ అన్ని చదివామంటే మన వీడియో సరిపోదు. సో ఈ పోలింగ్ మీకు జెన్యూన్గా అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి.